పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్లో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం 203 ఎకరాల భూసేకరణకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. మా భూములు ప్రభుత్వానికి ఇచ్చేది లేదని పోలీసులు అధికారులను అడ్డుకొని నిరసన చేపట్టారు. అయితే ఇప్పటికే భూములు ఇవ్వమని మంత్రి శ్రీధర్ బాబుకు రత్నాపూర్ గ్రామస్తులు తేల్చెప్పారు. నెల రోజుల వ్యవధిలోనే మరోమారు అధికారులు గ్రామాల్లోకి రాగా గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. అధికారంతో మీ పాపాలండి పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్లో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం 203 ఎకరాల భూసేకరణకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నాడు తెలుసుకుందాం. రమేష్, చెప్పండి. పోలీసుల సహకారంతో అధికారులు పేదల భూములను గుంజుకోవడానికి వచ్చిన నేపథ్యంలో అక్కడ గ్రామస్తులు అడ్డుకొని నిరసన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? శోభన్, పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గం రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో ఆందోళన వాతావరణం అయితే నెలకొంది. శోభన్, అయితే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్బాబు ఇలాకాలో గ్రామస్తులంతా కూడా అధికారులను అడ్డుకోవడం ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. శోభన్, అదే ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం 203 ఎకరాల భూసేకరణ చేయడానికి అధికారులు గ్రామానికి రావడం జరిగింది. అయితే గ్రామస్తులు అయితే భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేమంటూ కూడా వారంతా కూడా అధికారులను అడ్డుకుంటున్నారు. అయితే దానికి సంబంధించి 203 ఎకరాల్లో భాగంగా 150 ఎకరాలు పూర్తి స్థాయిలో కూడా పచ్చని పంట పొలాలు పండేటువంటి భూములు కావడంతో మేము భూములు ఇవ్వము, ఇండస్ట్రియల్ పార్కు మాకు ఇక్కడ వద్దు. గతంలో కూడా మేము విజ్ఞాన కేంద్రానికి కూడా భూములు ఇచ్చి కూడా నష్టపోయామంటూ కూడా రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు కూడా ఇదే అంశం పైన కూడా గ్రామస్తులు గతంలో కూడా వినతి పత్రం ఇచ్చారు, మేము భూములు ఇవ్వమంటూ కూడా ససే మీద చెప్పారు. అయినా కూడా ప్రభుత్వం అయితే తాన పని తానైతే చేసుకుంటూ పోతుంది. దీంతో కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. గ్రామస్తులో ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా భూములు మేము ఇవ్వము, మీరు గ్రామంలోకి ఎవరు రావద్దంటూ కూడా పోలీసులను అలాగే రెవెన్యూ అధికారులను అయితే అడ్డుకోవడం జరిగింది. ఇంకా చేసేది ఏం లేక అధికారులు అయితే వెనుక తిరిగిపోయారు. కానీ రమేష్, గత నెలలో కూడా అధికారులు అక్కడికి ఈ భూ సేకరణ కోసం వచ్చినప్పుడు గ్రామస్తులు నిలదీసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో అప్పుడు అధికారులు ఏమని చెప్పారు, ఇప్పుడు ఎందుకు పోలీసులు బలగాలతో వచ్చినట్టు తెలుస్తోంది? గ్రామస్తులు ఏమంటున్నారు? గ్రామస్తులు గతంలో కూడా మేము భూములు ఇవ్వమన్నా కూడా మా దగ్గర బలవంతంగా లాక్కున్నారు. అప్పుడు కూడా ఆ మంత్రికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు మాకు నచ్చ చెప్పి కూడా భూములు లాక్కొని మరి అక్కడ విజ్ఞాన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే అది రామగిరి జిల్లా గుట్టకు సమీపంలో ఉంటుంది. అవన్నీ కూడా పచ్చని పంట పొలాలు. ఇప్పుడు కావాల్సినటువంటి ఇండస్ట్రియల్ పార్క్ కూడా 203 ఎకరాల భూసేకరణ కావాలంటూ కూడా అధికారులు అయితే రచనలు పూర్తి చేయడం జరిగింది. అయితే 203 ఎకరాల భాగంగా 150 ఎకరాలు పచ్చని పంట పొలాలు, 2 పంటలు పండేటువంటి భూములు. అయితే ఆ పచ్చని పంటలు పొలాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు? సింగరేణి భూములు ఉన్నాయి, అలాగే మరో చోట ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. కానీ అలాంటివి తీసుకోకుండా మా తీసుకోవడం ఏంటో అంటూ కూడా నిలదీయడం జరిగింది. ఇదే అంశంలో కూడా ఆ మంత్రికి వచ్చినటువంటి శ్రీధర్ బాబును కూడా గ్రామస్తులంతా కూడా మహిళలు కూడా ఆ శ్రీధర్ బాబు గారిని కూడా కలవడం జరిగింది. ఆయన కూడా సరే మీకు ఇష్టం లేకపోతే మేము చేసేది ఏం లేదు అంటూ కూడా అన్నప్పటికీ కూడా మళ్ళీ అధికారులు అయితే ఇదే విధంగా కొనసాగిస్తున్నారు. దీనిపైన ఆ జిల్లా కలెక్టర్ కు అలాగే ఆర్డీఓకి ప్రతి ఒక్క అధికారి కూడా గ్రామస్తులంతా కూడా వినతి పత్రాలు 153 మంది రైతులు సంతకాలు చేసి కూడా వారికి ఇచ్చారు. అయినా కానీ ఆ అధికారులు అయితే ప్రభుత్వం అయితే గోప్యంగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా అయితే ముందుకు పోతుంది. ఈ నేపథ్యంలోనే భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము, మరో లగచేలా ఉద్యమిస్తాం తప్ప భూములు ఇవ్వమంటూ కూడా ఆ అధికారులు అయితే అడ్డుకోవడం జరిగింది. గ్రామాలకు రాకుండా తిరిగి పంపించారు. శుభ్రం, ఈ 203 ఎకరాల్లో మొత్తంగా ఎన్ని గ్రామాలు వస్తాయి? ప్రస్తుతము ఎన్ని గ్రామాల ప్రజలు వీరిని అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది మనకి?
రత్నగిరి మండలం శోభన్ రత్నగిరి మండలం సంబంధించినటువంటి రత్నాపూర్ కృష్ణాపూర్ రామకృష్ణాపూర్ కు వెంకట్రావుపల్లికి 3 గ్రామాలకు సంబంధించినటువంటి అదొక చివరి భాగం అంటే 3 గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామస్తులకు సంబంధించినటువంటి భూములు మాత్రం ఉంటాయి. అయితే అవి 2 పంటలు పండేటువంటి భూములు. అయితే అందులో కూడా గతంలో కొన్ని భూములు ఇచ్చి నష్టపోయారు రైతులు. అందుకనే ఇప్పుడు మళ్ళీ మేము నమ్మే పరిస్థితులు లేము, మాకు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ వద్దే అంటూ కూడా వారు ససమీర చెప్తున్నారు. అయినా కూడా ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు లక్ష్యంగా అయితే పావులు కలుపుతుంది. జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడికి వెళ్తుంది. ఇటీవల అక్కడ ఉన్నటువంటి మండల అధికారులను కూడా కొంతమంది అధికారులను కూడా మార్చడం జరిగింది. అయినా కూడా ఆ భూములైతే భూసేకరణకైతే కసరత్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. కానీ గ్రామస్తులు మాత్రం ఒకే గంటపదంగా చెప్తున్నారు, మేము భూములు ఇచ్చే ప్రసక్తే లేదు, మాకు ఇండస్ట్రియల్ పార్క్ పంట పొలాలను పండించుకుంటున్నాం, 2 పంటలు పండుతున్నాయంటూ కూడా రైట్ రమేష్, థాంక్యూ.